తొలకరి పలకరించగానే అక్కడి వారిలో ఆశలు చిగురిస్తాయి. సద్ది సిద్ధం చేసుకుని పొలాల బాట పడతారు. నేలలో అణువణువు శోధిస్తారు. ప్రతి రాయి కదుపుతారు. మెరిసే రాళ్లను సేకరిస్తారు. వాటిని తీసుకుని వెళ్లి ఏజెంట్లకు చూపిస్తారు. అది వజ్రమైతే వారి పంట పండినట్లే, లేదంటే మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతారు. ఇలా ఏటా వజ్రాల వేట నిరాటంకంగా సాగుతుంది అనంతపురం జిల్లా వజ్రకరూరు పొలాల్లో. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వేటలో కొందరు లక్షాధికారులు కాగా మరికొందరు అన్వేషకులుగానే మిగిలిపోతున్నారు. వజ్రాల పేరు చెప్పగానే టక్కున గుర్తుకొచ్చే ఊరు అనంతపురం జిల్లా వజ్రకరూరు. ఇక్కడ దొరుకుతున్న వజ్రాల కారణంగానే వజ్రకరూరుగా రూపాంతరం చెందింది ఈ గ్రామం. ఇక్కడ వజ్రాలు ఉన్నట్లు బ్రిటిష్ హయాంలోనే గుర్తించారు. అప్పట్లోనే ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసి అన్వేషణకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పరంగా వజ్రాన్వేషణ అంత లాభదాయకంగా లేకపోవడంతో నిలిచిపోగా సామాన్యుల అన్వేషణ మాత్రం ఏటా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో తొలకరి వర్షాలు మొదలు కాగానే వజ్రకరూరు ప్రాంతం కొత్త వ్యక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. వజ్రకరూరు చుట్టూ 5 కిలోమీటర్ల మేర ఎర్ర నేలలు జనంతో రద్దీగా కనిపిస్తాయి. ఒక్కో పొలంలో 30 నుంచి 40 మంది వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారు. బలమైన వర్షాలు పడినప్పుడు ఈ సంఖ్య 100కు పైగానే ఉంటుంది. వాననీటి ప్రవాహం వల్ల భూమిలోని వజ్రాలు పైకి తేలి దిగువ ప్రాంతాలకు కొట్టుకొచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఆ దిశగా అన్వేషణ సాగిస్తూ ఉంటారు. స్థానికులే కాకుండా ఇతర రాయలసీమ జిల్లాలు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వాహనాల్లో ఇక్కడకు వచ్చి వజ్రాన్వేషణలో నిమగ్నమవుతున్నారు. వజ్రకరూరు ప్రాంతంలో కింబర్ లైట్ పైపులు భూ ఉపరితలానికి అతి దగ్గరగా ఉన్నాయని గనులు, భూగర్భ శాఖ అధికారులు చెబుతున్నారు. దానికి తోడు ఈ ప్రాంతంలోని భూమి గడిచిన 5000 సంవత్సరాల్లో దాదాపు 1/2 కిలోమీటరు మేర కోతకు గురైందని, అందుకే ఇక్కడ తరచూ వజ్రాలు దొరుకుతున్నాయని అంటున్నారు. వజ్రకరూరు ప్రాంతంలో లభించే వజ్రాలు అత్యంత విలువైనవిగా చెబుతూ ఉంటారు. ₹1,00,000 మొదలుకొని 50 లక్షలకు పైగా విలువైన వజ్రాలు ఇక్కడ లభిస్తున్న దాఖలాలు ఉన్నాయి. వజ్రకరూరు, రాగులపాడు, కమలపాడు, బోడిసానిపల్లి గ్రామాల పరిధిలోని ఎర్ర నేలల్లో అన్వేషించే వారికి ఏటా 15 నుంచి 20 వజ్రాలు దొరుకుతున్నట్లు అంచనా. వీటిని గుత్తి, పెరవలి, జొన్నగిరి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వజ్రము రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్కగట్టి ధర నిర్ణయిస్తున్నారు. విక్రయదారులకు డబ్బుతో పాటు బంగారం ముట్ట చెబుతున్నారు. విక్రయదారులకు ధర నచ్చని పక్షంలో టెండర్ పద్ధతిలో వజ్రాలను వ్యాపారులు కొనుగోలు చేస్తూ ఉండటం గమనార్హం. వజ్రాన్వేషణ జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా తమ ఏజెంట్లను పెట్టి వజ్రాలు దొరికిన వారి సమాచారం వ్యాపారులు సేకరించుకుంటున్నారు. మొత్తంగా దశాబ్దాలుగా సాగుతున్న వజ్రాల వేటకు ఈ ఏడాది కూడా భారీగా తరలి వస్తున్నారు. కొంతమంది తమ కష్టాల నుంచి గట్టెక్కాలని వజ్రాల వేట చేస్తూ ఉండగా మరికొందరు ఆర్థిక స్వావలంబన కోసం రత్నాల వేట సాగిస్తున్నారు. ఆ రకంగా మట్టిలో మాణిక్యాలను వెతుక్కుంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.